హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే బెల్జియంలో బ్రూజ్ అనే ఒక ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము కెనాల్ ట్రిప్కి కూడా వెళ్ళాము. ఈ బ్రూజ్ అనే ప్లేస్లో కెనాల్ ట్రిప్ అనేది చాలా ఫేమస్ అనమాట. దీన్నే వెనిస్ ఆఫ్ ది నార్త్ అని కూడా అంటారంట. సో మేము కెనాల్ ట్రిప్ ఎలా వేసామనేది చూసేయండి. మనకి గైడ్ వచ్చేసి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడనమాట. అక్కడ అసలు ఏమేంటి ఫేమస్, అసలు దాని ప్రాముఖ్యత ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సో అతను చెప్పేది వింటూ మేము ఆ ప్లేసెస్ గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. మనకి ఈ బ్రిడ్జెస్ వచ్చేసి 1600 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ మనం బ్రూజ్ వెళ్తే ఖచ్చితంగా మనం ఈ కెనాల్ ట్రిప్ అయితే వేయాలి. ఇది మస్ట్ అనమాట. ఈ కెనాల్ ట్రిప్ చాలా బాగుంటుంది. పర్ హెడ్ వచ్చేసి 15 euros టికెట్ అయితే ఉంది. అండ్ మనకైతే ఒక 20 minutes కెనాల్ జర్నీ అనేది ఉంటుందన్నమాట. అక్కడున్న హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ అతనైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మనం ఇలా వెళ్తూ ఉంటే అక్కడ ఒక బీర్ పైప్ లైన్ కూడా ఉందట. అది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితందంట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అతను ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ చాలా బాగుంటుంది. కొన్ని మనకు అసలు తెలియవు కదా. ఇలాంటివి వీళ్ళ హిస్టరీ తెలుసుకునేటప్పుడు అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. నాకైతే పర్సనల్గా ఇలా హిస్టారికల్వి వినాలన్నా తెలుసుకోవాలన్నా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్కి అయితే కొన్ని ఇయర్స్ హిస్టరీ ఉంది. మనకైతే ఈ కెనల్స్లో స్వాన్స్ అనేది చాలా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఈ బ్రూజ్ని వచ్చేసి స్వాన్ సిటీ అని కూడా అంటారంట. ఆ గైడ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ ముందుకెళ్తే చాలా బేబీ స్వాన్స్ ఉన్నాయి, చాలా ఉంటాయి అన్నమాట. మనం జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. ముందు చూడండి, చాలా అంటే చాలా స్వాన్స్ ఉన్నాయి. అది చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా. ఈ స్వాన్స్ ఏంటంటే మనం అవి ఏం చేయవు కానీ మనం థ్రెట్ చేస్తున్నాం, వాటికి ఏదైనా థ్రెట్ ఉంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పొడుస్తాయి. వాటితో జాగ్రత్తగా ఉండాలి. అవి చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో. So ladies and gentlemen, a bit further ahead to your left you will also see a statue. It's Juan Vives. Juan Vives was a Spanish humanist and he was the first person in the world that wrote men and women. అండ్ అక్కడ మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి చర్చ్ అనమాట. ఆ చర్చ్ అనేది ఇక్కడ చాలా ఫేమస్. మేమైతే ఆ చర్చ్ లోపలికి కూడా వెళ్ళాము, జస్ట్ చూసేసి వచ్చేసాం అనమాట. అక్కడ మీకు ఆ లోపల ఎలా ఉంటుంది ఆర్కిటెక్చర్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ కెనాల్ ట్రిప్లోనే మనకి మ్యాక్సిమం సిటీ అంతా వాళ్ళు కవర్ చేసేస్తారనమాట. ఆ సిటీలో ఏవైతే ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ, వాటి హిస్టరీ ఏంటి అనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. సో ఒక 20 minutes కెనాల్ ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంకా మనం బెల్జియంలో చూడాల్సినవి ఏమున్నాయి అనేవి ఇక్కడ మనం ఏవైతే మిస్ అవుతామో ఆ ప్లేసెస్ అయితే చూడొచ్చు. మేమైతే క్రిస్మస్ టైంలో వెళ్ళాము. సో ఇక్కడైతే క్రిస్మస్ మార్కెట్స్ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ మేమైతే చర్చ్ లోపలికి ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఈ ఇంటీరియర్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది. అండ్ వీటికి సపరేట్గా వీటి హిస్టారికల్గా వీటి స్టోరీస్ వీటికి ఉన్నాయి. అండ్ ప్రతిదీ అయితే చాలా యూనిక్గా ఉంది. అండ్ చూస్తున్నారు కదా, చాక్లెట్ షాప్ అనమాట. బెల్జియం అనేది చాక్లెట్కి చాలా ఫేమస్. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. మనకైతే చాక్లెట్ మీద ప్రింట్స్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయంట, బెల్జియం నుంచే. డిఫరెంట్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి చూడండి చూడడానికి. అండ్ మేమైతే
ట్రై చేసాం కూడా తీసుకొని, అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నార్మల్గా మనకి రెగ్యులర్గా దొరికే చాక్లెట్ లా కాకుండా ఇంకా అందులో డిఫరెంట్ ఫ్లేవర్స్తో అన్నీ చేశారు. ఇంకా నేనైతే ఏ ప్లేస్ విజిట్ చేసినా అక్కడైతే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుంటాను. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చూద్దామని మేమైతే వచ్చేసాము ఇక్కడ షాప్కి. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ సెలెక్ట్ చేసుకొని అది తీసుకొని ఇంకా మేము నెక్స్ట్ అయితే మెయిన్ వచ్చింది క్రిస్మస్ మార్కెట్స్ విజిట్ చేయడానికి. సో ఫస్ట్ అక్కడ ఉన్న క్రిస్మస్ మార్కెట్స్కి అయితే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఫుడ్ స్టాల్స్ కానీ ఇప్పుడు మనకి ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, లైక్ ఎగ్జిబిషన్స్ లాగే అందులో ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అలానే ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా ఏం తక్కువ ఉండదు, కాస్ట్ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే కలెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఏది నచ్చితే మనం అది తీసుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా ఇదైతే మనకి మన ఇండియన్ వాటిలాగా ఉంది. ఆ షాప్ అతను కూడా చెప్తున్నాడు మీరు ఇండియన్ అయితే కనుక మీకు కొంచెం కాస్ట్ తక్కువగా ఇస్తానని. సరే బాగున్నాయి కదా అని చెప్పి నేనైతే ఒక క్యాండిల్ హోల్డర్ అయితే తీసుకున్నాను, చాలా బాగుంది. అండ్ ఇంకా ఫుడ్ స్టాల్స్ అయితే వాఫిల్స్, బెల్జియంలో వాఫిల్స్ అనేది చాలా ఫేమస్. సో ఇంకా మేము వాఫిల్స్ కూడా ట్రై చేసాము. అండ్ ఇంకా అక్కడ కనిపించే వాటిలో కాస్త డిఫరెంట్గా మనకి యూజ్ అయ్యేలాగా ఈ ఐటమ్ అయితే ఉంది చూడండి. అది వచ్చేసి అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసుకునే లాంటిది. జస్ట్ అది ఒక పింగాణి ప్లేట్ అనమాట. దాని మీద వాటర్ పోసి మనం రబ్ చేస్తే మనకి పేస్ట్ లాగా వచ్చేస్తుంది. నాకు తెలిసి కనిపించిన వాటిలో ఇదేదో కాస్త యూస్ఫుల్లా అనిపించింది. సో మేమైతే తీసుకున్నాము. అది ఎలా వర్క్ చేస్తుందో లేదో అనేది అతనైతే మనకు చూపిస్తున్నారు. చూడటానికైతే బాగుంది, ఈజీగా ఉంది అనిపించింది. కాస్త ఇది ఇన్నోవేటివ్గా కూడా ఉంది కదా. నేనైతే ఇలాంటి ఒక వస్తువు చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా బాగుందని ఇదైతే తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు దాకా మనం చూసింది అయితే ఒక క్రిస్మస్ మార్కెట్. ఇప్పుడు వెళ్ళేదేమో ఇంకొక క్రిస్మస్ మార్కెట్ అనమాట. నియర్ బైలోనే 2 క్రిస్మస్ మార్కెట్స్ ఉంటే సరే కదా అని మేము ఇది కూడా చూద్దామని వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అక్కడ ఏంటంటే మనం కొనుక్కునే ఐటమ్స్ అవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అంత ఫుడ్ ఉంది. ఇంకా ఇలా క్రిస్మస్ మార్కెట్ని మేము ఫుల్గా తినేసి తిరిగేసి ఎంజాయ్ చేసి అన్నీ చూసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.